నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. కార్తీక మాసం అవడానికి దగ్గర పడుతుంది. మరి కార్తీక మాసం అయ్యేలోపు ఎలాంటి పూజలు చేసుకోవాలి? ఇప్పటి వరకు అయితే కార్తీక మాసంలో నోములు కానీ, వ్రతాలు కానీ, అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా పూజలు చేసుకున్నాము. మరి అయిపోయే టైంకి ఎప్పుడు పూజ చేయాలి? ఎలా చేయాలి? మరి ఈ ముగింపు దశలో ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ఇవన్నీ మనం తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. మరి గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, దాదాపుగా ఈ కార్తీక మాసం మొత్తం కూడా అందరూ కూడా చాలా భక్తి మార్గంలో పూజలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఈ కార్తీక మాసం అయిన తర్వాత ఒకటేసారి మానడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి స్లోగా, నెమ్మదిగా ఎలా ఈ భక్తి మార్గాన్ని ఏ విధంగా మార్చుకోవాలి, మరి ఆ టైంలో ఎలాంటి పూజలు చేయాలి, ఎలా ఉండాలంటారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీరు అడిగిన ప్రశ్నలో ఎలా ఉంది అని అంటే, అందరూ కూడా పూజలు చేస్తున్నారు, ఈ పూజలు ఎలా కంటిన్యూ చేయాలి ఫర్దర్గా అని. ఇంకొంతమంది చాలా వరకు కూడా పూజలు చేయడమే కొంచెం కుదరలేదు వాళ్ళకి. ఉదాహరణకి ఎవరికైనా సృష్టి వచ్చింది, ఇంకే రకమైనా సరే వారి కుటుంబంలో ఏదైనా సమస్య రావడం వల్ల వాళ్ళు ఈ కార్తీక మాసం అంతా అసలు ఏమీ చేయలేదు అనుకోండి. వారు ఏం చేయాలి అని అంటే, మన పూజ్యులు, గురువులు, పెద్దలు చాలామంది చాలా రకాలుగా చెప్పినటువంటిది ఏమిటంటే పంచాక్షరీ మంత్రం. విశేషంగా పంచాక్షరీ మంత్రాన్ని మనము ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని నిత్యము కూడా పారాయణ చేసినట్టుగా, జపం చేసినట్టుగా కనుక చేసుకుంటే విశేషమైనటువంటి శక్తి ఇస్తుంది. ఎందుకు అనంటే, శివుడు తన యొక్క తత్వాన్ని, మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి పూజ చేస్తున్నామంటే దేవుణ్ణి ఏదో పూజ చేస్తున్నాం అనేటువంటి విధంగా కాకుండా భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి. శివుడు ఏం చేస్తాడు? మనకున్న కష్టాలు ఎప్పుడు కూడా ఏ భగవంతుడు తీర్చడు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా భగవంతుడు అనేటువంటి వాడు మన కష్టాన్ని తీసివేయడు. భగవంతుడు మన కష్టాలని ఎదుర్కొనేటువంటి శక్తిని ఇస్తాడు. కాబట్టి నిత్యము కూడా ఉదయము, అలాగే అసుర సంధ్యా సమయంలో 11 నుంచి 108 సార్లు, అంటే కుదరలేదు 11 సార్లు లేదా 21 సార్లు లేదా 41 సార్లు లేదా 108 సార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని చదవాలి. ఓం నమః శివాయ అంతే. ఇలా కూర్చొని 108 సార్లు చదువుకోవాలి. నిత్యము కూడా పొద్దున, అలాగే సాయంత్రం సమయంలో, లేదంటే కనీసం ఒక్క పూట అన్నా సరే ఓం నమః శివాయ. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా గాయత్రి మంత్ర ఉపదేశం ఉంటుంది. మరి మిగిలిన వాళ్ళందరూ ఓం నమః శివాయ అని చదువుకోవచ్చు. లేదు, కార్తీక మాసం విశేషంగా దామోదరుడికి కూడా ఇష్టం కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం కూడా చదువుకోవచ్చు. అదేంటండి మీరు సాయంత్రం అంటారు, మాకు ఆఫీస్ ఉంటుంది, ఆఫీసుల్లో కుదరదు కదా అంటే, ఒక ముస్లిం వ్యక్తి నమాజ్ చేసుకుంటా అంటే టైం ఇవ్వరా? ఇస్తారు కదా. ఒకళ్ళు ఉదాహరణకు క్రిస్మస్ వస్తుంది, మేము ప్రేయర్ చేసుకుంటామండి, 15 నిమిషాలు టైం ఇవ్వండి, ఇవ్వరా? మనకు ఎందుకు ఇవ్వరండి? ఇస్తారు. కాబట్టి మనం అడగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఏ ఆఫీస్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, మనం భగవంతుడి కోసం సమయం కేటాయించలేనంత బిజీనెస్ మనకొద్దు. కాబట్టి అది పక్కకు పెట్టి, సాకు ఇంట్రెస్ట్ ఉండదు అనేటువంటిది నిజం. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడి పైన కాన్సన్ట్రేషన్ పెడితే భగవంతుడు మనపై కాన్సన్ట్రేషన్ పెడతాడు. కాబట్టి విశేషంగా ఆ ప్రకారంగా మనము సాయంత్రం సమయం అవ్వగానే కాళ్ళు చేతులు శుభ్రంగా, సాక్సులు ఉన్నా, షూస్ ఉన్నా పక్కకు పెట్టేసుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని, మీకు దగ్గర ఉన్న కర్చీఫ్ ఉన్నా సరే ఎక్కడన్నా ఆఫీస్లో పక్క కింద ఆసనంలో వేసుకొని, అంత పెద్ద ఆఫీస్లో మీకోసం ఇంత జాగ ఉండదా? కూర్చొని, ఇంకా వీలైతే డిస్టర్బెన్స్లో అనుకుంటే హెడ్ ఫోన్స్, అడ్డమైన యూట్యూబ్లో రీల్స్ చూడడానికి మనం వాడుకునేటువంటి దాని బదులు ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఓం నమః శివాయ అన్న మంత్రం చదువుతూ ఉంటే తెలియని ఒక అతీతమైన కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవహిస్తుంది. మన ఆరా అనేది పెరుగుతుంది. ఏమవుతుందండి? ఆరా పెరిగితే ఏది నెగిటివ్, ఏది పాజిటివ్ తెలిసిపోతుంది. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే వీడు నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా, ఇతను చేసేటువంటి పని కరెక్టా కాదా, వీడు నన్ను మోసం చేయడానికి వచ్చాడా, నిజంగానే వీడు మంచి వ్యక్తా అనేటువంటిది ఖచ్చితంగా మనం చేసినటువంటి మంత్ర జపం వల్ల మనకు భగవంతుడు ఇచ్చేటువంటిది, ఆపదలను ఎదుర్కొనేటువంటి శక్తిని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి నిత్యము కూడా ఇలా చేయొచ్చు. లేదండి, ఒకవేళ మేము శివుడికి అభిషేకం చేయాలి అని అంటే, కాస్త ధనం కలిగి ఉంటే కనుక మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోండి.
ఒక మనిషి సాధారణంగా నెలకు ఒక్కసారన్నా రుద్రాభిషేకం చేయాలి. కుదరని పక్షంలో అథవా సంవత్సరంలో ఒక్కసారన్నా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయాలి. అది కూడా కుదరని పక్షంలో అథవా మహాలింగార్చన జీవితకాలంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేలోపు ఒక్కసారన్నా మహాలింగార్చన చేయాలి. మహాలింగార్చన అంటే సంవత్సరంలో ఒక రోజుకి ఒక లింగం చొప్పున 365 శివలింగాలు తయారు చేసి శివలింగాకారంలో వాటన్నిటినీ పేర్చి 14 ఆవృతాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు. ఇలా చేయాలి. ఊరుకోండి పంతులు గారు, ఇవన్నీ వేలకు సంబంధించిన విషయాలు మాకు వల్ల కాదు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్గా మనం ఏదైనా చెప్పారంటే నేను కమర్షియల్గా చెప్తున్నాను అని కొంతమంది. ఇప్పుడు నేనే నా దగ్గర చేయించమని చెప్పా, మీరు ఎక్కడన్నా చేయించండి, కానీ ఈ పద్ధతి ప్రకారంగా చేయించుకోమని నేను చెప్తా. కుదరని పక్షంలో మరి ఏం చేయాలి అని అంటే, సరే మనకి ఇవాళ రేపు ఏం ఉన్నా లేకున్నా మనకు అందరికి కూడా ఫోన్లో డేటా ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది కదా. కాబట్టి ఇంత చిన్నది ఒక ఇంచున్నరలో స్ఫటిక శివలింగాలు దొరుకుతున్నాయి. ఏ షాప్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టినా వచ్చేస్తాయి. అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో అలా పెట్టేసుకొని దాని ముందు నందిని కూడా పెట్టుకొని ఇన్ని పాలు, ఇంత పెరుగు, ఇంత తేనె, ఇంత నెయ్యి, ఇంత చక్కెర, అంటే మనం లీటర్లు ఖర్చు పెట్టకపోయినా రోజుకి ఇవన్నీ కావాలనంటే మీరు ఒక బాటిల్ తెచ్చుకుంటే తేనె ఇవన్నీ సరిపోతుంది, నెయ్యి సరిపోతుంది, ఆవు నెయ్యి, పాలు పెరుగు, ఇంట్లో ఉన్న పాలు పెరుగైనా సరిపోతాయి. మన ఫోన్లో రుద్రం నమకం చమకం అని ఉంటుంది కదా, అలా పెట్టేసుకొని అది వస్తున్నంతసేపు దానికంటే ముందు ప్రారంభించే ముందు చేతిలో 3 సార్లు నీళ్లు పోసుకొని తాగేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని, స్వామి నాకు ఈ సంకల్పాలు ఇవేమి తెలియదు, నాకు తెలిసిందల్లా నా పరిభాషలో నా కష్టాన్ని నీకు చెప్పుకోవడం, నీకు నిత్యం కూడా నేను అభిషేకం చేయడం నాకు తెలుసు, కాబట్టి నేను నీకు అభిషేకం చేస్తున్నా అని చెప్పి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వేస్తూ మధ్యలో పాలు పోసి కొన్ని నీళ్లు, ఒక చుక్క నీళ్లు, పెరుగు పోసి ఒక చుక్క నీళ్లు, అలా 5 పదార్థాలు వేసి ఆ పదార్థాలన్నీ ఓ పక్క పెట్టుకొని మళ్ళీ స్వామివారి పైన నీళ్లు పోస్తూనే ఉండాలి రుద్రం వచ్చినంతసేపు. ఆ రుద్రం మనం చదవలేని పక్షంలో ఓం నమ శివాయ చదువుతూ స్వామివారికి నీళ్లు పోసేసుకొని, ఎప్పుడు కూడా ఇంట్లో శివలింగం ఉంది అంటే యజమాని బొటనవేలు పరిమాణానికి మించి ఉండొద్దు. ఆ ఉన్నటువంటి శివలింగం కూడా ఇక్కడి వరకు, ఆ పైన ప్రాణవట్టం వరకు కూడా నీళ్లు నిండిపోయి ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఒక గాజు పాత్రలో అది పెట్టేసుకొని ఇప్పుడు నీళ్లు నింపి ఉంచాలి. మార్చాల్సి వస్తే రోజు మారిస్తే మంచిది, కుదరని పక్షంలో సోమవారం అన్న మారుస్తూ ఉండాలి నీటిని. యజమాని అంటే ఉదాహరణకి ఇంటి యజమాని భర్త కాబట్టి తన బొటనవేలు పరిమాణానికి మించి, శివలింగమే కాదమ్మా ఏ విగ్రహం కూడా ఇంతకు మించి ఉండకూడదు. ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు పెడితే ఆకలి ఎక్కువ వేస్తుంది, వాటికి నైవేద్యం వండి పెట్టాల్సి ఉంటుంది. అదే శివలింగం అనుకోండి, రోజు ఇంత బెల్లం ముక్క 4 అటుకులు పెట్టి ఇన్ని పాలు పోసినా అందులో అది నైవేద్యంగా సరిపోతుంది. ఇలా నిత్యము కూడా చేసుకునే ఓపిక తీరిక ఉంటే చేయాలి. అస్సలు ఏ విగ్రహాలు కూడా పెట్టుకోకూడదు, ఏ విగ్రహం పెట్టుకోకూడదు. షోకేస్లో పెట్టుకుంటే అది వేరు, అదే పాలరాయితోనో ఏ ఇత్తడితోనో ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, ఓకే అబ్బా గిఫ్ట్ ఇచ్చిన విగ్రహాన్ని నేను ఒక రోజు పూజ గదిలో పెడతాను మళ్ళీ తీసుకొచ్చి షోకేస్లో పెడతాను అంటే కుదరదు. ఒకసారి దేవుడి గుడిలోకి వచ్చిందనంటే అక్కడ మీ ఇంట్లో పూజనీయం అందుకునే విగ్రహము, దానికి నిత్యం మీరు నైవేద్యం పెట్టాల్సిందే. లేదు రాలేదు అనుకోండి, ఏదో షోకేస్లో పెట్టారనుకోండి, పెట్టుకోండి, ఏం కాదు. చాలా మందికి తెలియదు. సో ఈ శివుడికి కూడా ఇలా అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. అర్చకుడు వచ్చి వేలకు డబ్బులు ఇచ్చే చేసుకోవాలని లేదు. భగవంతుడు ఎప్పుడూ కూడా మన యొక్క భక్తిని మాత్రమే చూస్తాడు, శక్తిని చూడడు. చేసేటప్పుడు వాడు లీటర్ పాలతో చేశాడా, 10 లీటర్ల పాలతో చేశాడా, ఆవు పాల, పెరుగు, ఆయన దగ్గర లేని డబ్బా అండి. ఆయనకు కావాల్సింది ఏమిటి? మన యొక్క శక్తి కాదు, భక్తి. ఎంత శ్రద్ధగా భక్తిగా చేస్తారనేది మాత్రమే భగవంతుడు పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండొచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కటైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.